హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనం రీసెంట్గానే సబ్స్క్రైబర్స్ పీసీ బిల్డ్ సిరీస్ అనేసి కొత్తగా స్టార్ట్ చేసినాం. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొద్దిమందికి తెలియకపోవచ్చు అనమాట. అయితే ఈ సబ్స్క్రైబర్ పీసీ బిల్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు కామెంట్ సెక్షన్లో మీకు పీసీ బిల్డ్ ఏ విధంగా కావాలి అంటే గేమింగ్కా, ఎడిటింగ్కా, అలాగే స్ట్రీమింగ్కా, లేదంటే నార్మల్ వర్క్కా, అలాగే మీ యొక్క ప్రైస్ రేంజ్ అనమాట. అంటే మీకు 20,000 30,000 ఇలా మీ యొక్క బడ్జెట్, అలాగే మీకు కావాల్సిన ప్రయారిటీ దాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారనుకోండి, దానికి తగ్గట్టు నేను ఒక పీసీ అయితే బిల్డ్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది కదా, వినడానికి బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా బాగానే ఉంటుంది ఈ సబ్స్క్రైబర్ సిరీస్ వచ్చేసరికి. అయితే ఈ సిరీస్లో ఇది రెండో వీడియో అని చెప్పొచ్చు. ఈ రెండో వీడియోలో మన యొక్క సబ్స్క్రైబర్ వచ్చేసి అఖిల్ ఫోటోగ్రఫీ అనేది. అయితే ఈ అఖిల్ బ్రో వచ్చేసి తనకు గేమింగ్ క్యూ అలాగే బ్లెండర్ ఈ రెండు యూజ్ చేయడానికి ఒక మంచి పీసీ బిల్డ్ కావాలి అని అన్నాడు. అది కూడా 36,000 బడ్జెట్లో కావాలి అన్నాడు. 36,000 బడ్జెట్లో అంటే కొద్ది కష్టమే, ఎందుకంటే ఇక్కడ గేమింగ్కు అలాగే గేమింగ్ కంటే సరిపోతుంది అనుకోండి. కాకపోతే ఇక్కడ మనకు మెయిన్లీ బ్లెండర్ అంటున్నాడు. బ్లెండర్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇది గేమింగ్ డిజైన్ చేసే సాఫ్ట్వేర్ అనమాట. ఈ గేమింగ్ డిజైన్ చేసే సాఫ్ట్వేర్ అంటే కొద్దిగా హెవీగానే ఉంటుంది అనుకోండి. కాకపోతే దీనికి కూడా కొద్దిగా హెవీగానే కావాలి పీసీ బిల్డ్ వచ్చేసి. కాబట్టి దీనికి వచ్చేసి నేను ఒక 10,000 ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోమంటున్నా ఫ్రెండ్స్. అంటే 45,000 బడ్జెట్లో ది బెస్ట్ గేమింగ్ అండ్ బ్లెండర్ చెప్పొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ కుమ్మేయచ్చు నువ్వు వచ్చేసరికి. అయితే దీనికి కావాల్సిన టోటల్ బడ్జెట్ వచ్చేసి 45,000 అనమాట. ఈ 45,000లో వచ్చేసి మీకు ఒక మంచి పీస్ అయితే వస్తుంది. ఇక ఆ తర్వాత సపరేట్గా మీకు తగ్గట్టు మానిటర్, అలాగే కీబోర్డ్ అండ్ మౌస్, వీటిని మీరు సపరేట్గా పర్చేస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా. అయితే వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 4,000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉండం. అంటే ఒక 30-40 సబ్స్క్రైబర్స్ వస్తే మనకు 4,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోతారు అనమాట. కొద్దిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన యొక్క సబ్స్క్రైబర్స్ని పెంచుతారని ఆశిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను చెప్పేకి మీకు చూపించేకి కంప్యూటర్ స్క్రీన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందనేసి నేను కంప్యూటర్ స్క్రీన్ లెక్క అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ కూడా నేను అమెజాన్ నుంచే సెలెక్ట్ చేశాను అనమాట. అయితే ఈ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకు ప్రైజెస్ అనేవి ఎప్పటికప్పుడు వేరీ అవుతుంటాయి. ఎప్పుడు ఒకేలా ప్రైజెస్ అయితే ఉండవు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ప్రైజెస్ కొద్దిగా చూసుకోండి. మనకు ప్రైస్ కొద్దిగా అటో ఇటో అవుతుంది, మళ్ళీ పెద్ద డిఫరెన్స్ ఏముండదు అండి ఫ్రెండ్స్. మనం ముందుగా ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ప్రొసెసర్ వచ్చేసి ఇక్కడ నేను ఇంటెల్ వాళ్ళది కోర్ i3 10th జనరేషన్ ప్రొసెసర్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు బడ్జెట్ లో చాలా మంచి ప్రొసెసర్ అనమాట. అయితే దీని యొక్క స్పెక్స్ కనుక చూసుకుంటే ఇది 4 కోర్స్ 8 థ్రెడ్ ప్రొసెసర్ ఫ్రెండ్స్. అయితే దీని యొక్క బేస్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 3.7 GHz దీని యొక్క బేస్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో మనకు బూస్ట్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 4.4 GHz వరకు దీని యొక్క బూస్ట్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంటెల్ టర్బో బూస్ట్ 2.0 టెక్నాలజీతో వస్తుంది అనమాట. అయితే మీరు ఈ ప్రొసెసర్ తీసుకుంటే తలక ఖచ్చితంగా మీరు గ్రాఫిక్ కార్డ్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఈ ప్రొసెసర్ మీకు వర్క్ కాదనమాట. అయితే దీంట్లో మనం టీడీపీ చూసుకుంటే 65 వాట్స్ టీడీపీ ఉంటుంది. అలాగే క్యాచ్ కనుక చూసుకుంటే 6 MB క్యాచ్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో మనకు ర్యామ్ వచ్చేసి DDR4 ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే 2666 MHz వరకు మాత్రమే స్పీడ్ ఉన్న ర్యామ్ మాత్రమే దీంట్లో సపోర్ట్ చేస్తుంది. అది కూడా మీరు అప్ టు 128 GB వరకు ర్యామ్ అయితే యూజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అంత యూజ్ చేయమనుకోండి, కాకపోతే అంతవరకు యూజ్ చేయొచ్చు అని అయితే మనకు కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇది ఒక ప్రొసెసర్ మనకు చాలా మంచి ప్రైస్ రేంజ్ లోనే వస్తుందని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ మనకు 10,499, అంటే మనకు 10,500 వరకు దీని ఒక ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అయితే దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా పర్చేస్ అయితే చేయొచ్చు. అయితే ఈ ప్రొసెసర్ తగ్గట్టు ఒక మంచి మదర్ బోర్డు కూడా సెలెక్ట్ చేస్తే అది వచ్చేసి MSI వాళ్ళది అనమాట. మదర్ బోర్డు వచ్చేసి దీని యొక్క మోడల్ వచ్చేసి H410M Pro అనమాట. దీని యొక్క మోడల్ కనుక చూసుకుంటే ఇది మనకు మైక్రో ATX మదర్ బోర్డు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 10th జనరేషన్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ప్రొసెసర్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఇది మనకు DDR4 ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు ర్యామ్ స్లాట్స్ వచ్చేసి 2 ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే ఒక గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అయితే కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు M.2 కూడా ఒక స్లాట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు దీంట్లో M.2 కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే దీంట్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే దీంట్లో మనకు ఒక డిస్ప్లే పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక HDMI పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రెండు USB 4.0 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు 2.0 పోర్ట్స్ వచ్చేసి 4 ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక మీకు ఆడియో ఇన్, అలాగే ఇంటర్నెట్ జాక్ పోర్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే దీని యొక్క ప్రైస్ ఎందుకు చూసుకుంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 5,790 రూపాయల వరకు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది అనమాట.
అయితే ఈ ప్రైస్ రేంజ్‌లో ఈ మదర్ బోర్డ్ మనకు కొద్దిగా బెటర్‌గానే ఉందనుకోండి. అయితే దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ఈ యొక్క మదర్ బోర్డ్ కూడా పర్చేస్ అయితే ఇచ్చేయొచ్చు. అయితే నేను మీకు ముందే చెప్పాను కదా! మనకి ఈ కోర్ i3 ప్రాసెసర్ ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి అని. అయితే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ అమెజాన్‌లో సెర్చ్ చేశాననమాట. అయితే నాకు మంచి గ్రాఫిక్ కార్డ్ బడ్జెట్‌లో ఏది దొరకలేదు. కాకపోతే ఇక్కడ మనకు టీపీఎస్ అనేది ఒక వెబ్‌సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. మీకు అక్కడి నుంచి వెళ్ళడానికి సింపుల్‌గా ఉంటుంది. అయితే ఈ వెబ్‌సైట్‌లో మనకు పార్ట్స్ కొద్దిగా తక్కువ ప్రైస్‌కి దొరుకుతుంది. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు. కాకపోతే పర్సనల్లీ నాకు ఈ వెబ్‌సైట్ నచ్చిందనమాట. నేను దీంట్లో చాలా ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. నా యొక్క పీసీ బిల్డ్‌కి వచ్చేసి ఆల్మోస్ట్ దీంట్లోనే చాలా ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి నేను కలర్‌ఫుల్ వాళ్ళది జీఫోర్స్ జీటీఎక్స్ 1050 గ్రాఫిక్ కార్డ్‌ని అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మరి GDDR5 4 GB గ్రాఫిక్ కార్డ్ అనమాట. అయితే దీంట్లో మనం క్లాక్ స్పీడ్ కనుక చూసుకుంటే 1290 మెగాహెర్ట్జ్ దీని ఒక క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనం ఫోన్ పోర్ట్స్ కనుక చూసుకుంటే ఒక HDMI పోర్టు, అలాగే ఒక డిస్ప్లే పోర్టు, అలాగే ఒక DVI పోర్టు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఇది గ్రాఫిక్ కార్డు కూడా మనకు చాలా మంచి గ్రాఫిక్ కార్డే. కొద్దిగా పాతదైనా కూడా పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అని చెప్పొచ్చు. కాబట్టి దీని యొక్క ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ ప్రైస్‌లోనే వస్తుంది ఫ్రెండ్స్. అయితే నేను 1050 గ్రాఫిక్ కార్డ్స్ అమెజాన్‌లో చూస్తే ఆల్మోస్ట్ 20,000 పైనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు 17,999 అంటే మనకు 18,000కే ఈ యొక్క గ్రాఫిక్ కార్డ్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. అయితే దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక ర్యామ్ వచ్చేసి నేను సర్కిల్ వాళ్ళదైతే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది 4 GB DDR4 ర్యామ్. అయితే నేను తక్కువ క్లాక్ స్పీడ్ ఉన్న ర్యామ్ మాత్రమే సెలెక్ట్ చేశాను. ఎందుకంటే మన ప్రాసెసర్ వచ్చేసి తక్కువ క్లాక్ స్పీడ్, అది కూడా 2666 మెగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్‌కే సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను అదే క్లాక్ స్పీడ్‌లో ర్యామ్ కూడా అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ యొక్క ర్యామ్ ప్రైస్ చూసుకుంటే 2099 అయితే ఉంది. అంటే మనకు 2100 వరకు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది. అయితే దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఈ యొక్క ర్యామ్ కూడా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. స్టోరేజ్ వచ్చేసి ఇక నేను హార్డ్ డిస్క్ అయితే సెలెక్ట్ చేశా. లేదు మా దగ్గర బడ్జెట్ ఉంది అనుకునే వాళ్ళైతే మీరు SSD కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ హార్డ్ డిస్క్ వచ్చేసి నేను 1 TB వెస్టర్న్ డిజిటల్ హార్డ్ డిస్క్ అయితే సెలెక్ట్ చేశా ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 3,399 అయితే ఉంది. ప్రెజెంట్ వచ్చేసరికి చెప్పాను కదా, ఆన్లైన్ ప్రైజెస్ అనేది కొద్దిగా వేరీ అవుతూ ఉంటాయి. అయితే దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లోనే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ప్రాసెసర్ మాట్లాడుకున్నాం, మదర్ బోర్డు, ర్యామ్, స్టోరేజ్ అయిపోయింది. ఇక మనం ఎస్ఎంపీఎస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ ఎస్ఎంపీఎస్ వచ్చేసి యాంటెక్ వాళ్ళది 450 వాట్స్ ఎస్ఎంపీఎస్ అయితే సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 85% పవర్ ఎఫిషియెంట్‌గా ఉంటుంది. అలాగే ఇది మనకు 80+ రేటింగ్‌తో కూడా వస్తుందన్నమాట. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది అంటే మీరు కొద్దిగా డౌన్ గ్రేడెడ్ ఎస్ఎంపీఎస్ అనుకోవచ్చు. కాబట్టి ఇది మనకు చాలా మంచి ఎస్ఎంపీఎస్సే. అయితే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేలాగే చెప్తున్నా, ఎస్ఎంపీఎస్ అనేది మీరు కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, మంచి ఎస్ఎంపీఎస్ తీసుకోండి. ఎందుకంటే దీంట్లో నుంచి మనకు మెయిన్ పవర్ సప్లై అనేది వెళ్ళేది మన ప్రాసెసర్‌కి గానీ, మదర్ బోర్డ్‌కి గానీ. ఒకవేళ ఇది ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, మొత్తం అన్నీ కూడా టోటల్ డ్యామేజ్ అయితాయి. కాబట్టి ఎస్ఎంపీఎస్ అనేది కొద్దిగా మంచిదైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసి రూ. 2,645 అయితే ఉంది. ప్రెజెంట్ అమెజాన్‌లో ప్రైస్ వచ్చేసరికి. అయితే దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనం వచ్చేసి ఈ యొక్క క్యాబినెట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. క్యాబినెట్ వచ్చేసి మీ ఒపీనియన్ ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన క్యాబినెట్ నేను సెలెక్ట్ చేశాను. మీకు నచ్చిన క్యాబినెట్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను జీబ్రానిక్స్ వాళ్ళది ప్రీమియం గేమింగ్ పీసీ క్యాబినెట్ అయితే సెలెక్ట్ చేశా. ఇది వచ్చేసి మనకు చాలా తక్కువ బడ్జెట్‌లోనే వస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకు టోటల్లీ 4 120 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకు రేర్ వచ్చేసి 3 ఉన్నాయి. అలాగే సైడ్ వచ్చేసి ఒకటి ఉంది. అది కూడా మనకు టోటల్లీ RGB ఫ్యాన్స్ అన్నమాట. అయితే దీంట్లో మనకి ఎయిర్ ఫ్లో కూడా మనకు చాలా బెటర్‌గా ఉంటుంది. కాబట్టి ఇదొకటి అయితే సెలెక్ట్ చేశా ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి. అయితే ఇది వచ్చేసి సైడ్ టెంపర్ గ్లాస్‌తో వస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ కూడా గ్లాసే ఉంటుంది ఇది వచ్చేసరికి. ఇది కూడా ఫ్రంట్ కూడా మీకు గ్లాస్‌తోనే వస్తుంది. అయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ 3,199 అంటే మీకు 3,200 వరకు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది. అయితే దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇది నచ్చినా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఈ క్యాబినెట్ వచ్చేసరికి. అయితే దీంట్లో కొన్ని పోర్ట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. మీకు నార్మల్‌గానే ఉంటాయనుకోండి. పవర్ బటన్, రీస్టార్ట్ బటన్, అలాగే USB 2.0 పోర్టు, అలాగే USB 3.0 పోర్టు, అలాగే హెడ్‌ఫోన్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు మైక్ పోర్ట్ కూడా ఒకటైతే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనం అన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకున్నాం. ఇంకా నార్మల్‌గానే మానిటర్ ఇవన్నీ కూడా మీరు సెపరేట్‌గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేస్తే కాస్ట్ ఎక్కువ అయిపోతుందన్నమాట. మీరు సెపరేట్‌గా మీ బడ్జెట్‌కి తగ్గట్టు మీరు ఏదైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మానిటరు, కీబోర్డ్ అండ్ మౌస్ ఇవన్నీ కూడా నార్మలే అని చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా మంచి పీసీ బిల్డ్ కావాలి అనుకుంటే
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రైస్ రేంజ్ అలాగే మీకు ఏ దాని గురించి కావాలి, గేమింగ్ కా ఎడిటింగ్ కా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగ్గట్టు మీకు కూడా ఒక మంచి పీసీ బిల్ అయితే నేను బిల్ చేసిస్తాను ఫ్రెండ్స్. హే గాయస్, చూసారు కదా 45,000 బడ్జెట్లో ది బెస్ట్ గేమింగ్ పీసీ బిల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. అలాగే చెప్పాను కదా 4,000 సబ్స్క్రైబర్స్కు దగ్గరలో ఉండడం, తొందరగా 4,000 సబ్స్క్రైబర్స్ని అయితే మనం హిట్ చేయాలి అనమాట. అయితే ఫ్రెండ్స్, మీకు కనుక ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.